ఈ రోజుకి మీరు నమ్మరు. మొన్న కూడా ఒక సినిమా, మంచి సినిమా, 2 సినిమాలు జరుగుతున్నాయి కన్నడలో. లొకేషన్లో అవుట్డోర్కి వెళ్ళినప్పుడు తీర్థహల్లి అని అక్కడ చేస్తున్నాం. అందరూ సార్ ఇంకో పోలీస్ స్టోరీ కావాలి సార్, ఇంకో పోలీస్ స్టోరీ కావాలి సార్ అని. మాస్టర్ గారు ఆ పని మీద ఉన్నారు ఇప్పుడు, ఈ ఇయర్ చేద్దామని. నా 50th ఇయర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్కి 30 years అవుతుంది మీకు పోలీస్. అవును, పోలీస్ స్టోరీ వచ్చి ఎస్ ఇంకా మర్చిపోలే. ఎవరు మర్చిపోరు, అంటే ఒక రెఫరెన్స్గా ఉంటుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నలో కూడా ఒక చిన్న అగ్ని టచ్ ఉంటుంది. లీక్ చేశారు, వదలలేదు. ఎందుకంటే అనిల్కి చాలా ఇష్టం ఆ వేషం. సో పటాసులో కూడా అంత పవర్ఫుల్గానే తీశాడు ఆ క్యారెక్టర్. ఒక చోట పోలీస్ గురించి మాట్లాడుతాను, ఇందులో కూడా ఒక చిన్న టచ్, ఎక్కడో అగ్నిని అలా టచ్ చేసి వదిలేడు. ఆ సినిమా రిలీజ్ అప్పుడు చిరంజీవి కూడా పర్సనల్గా ఆయన చూసి ఆయన అడిగాం. అంటే అక్కడ సూపర్ హిట్ అయిపోయింది. అంటే దానికి 2 కారణాలు. టెక్నీషియన్గా థ్రిల్లర్ మంజుకు అంత పేరు ఉండేది అక్కడ. ఒక టెక్నీషియన్ పేరు పడితే క్లాప్స్ కొట్టేవారు థియేటర్లో. అలాగే ఆ టీం, మంచి టీము, వాళ్ళు బాగా ప్రమోట్ చేశారు. కృష్ణ అని ఆయనే ప్రొడ్యూసర్, కెమెరామ్యాన్ కూడా బాగా ప్రమోట్ చేశారు. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. థియేటర్కి వచ్చిన వాడు డిసప్పాయింట్ అవ్వలే. ఇక్కడ మనకి ఎవడు కొనట్లే. అప్పుడు ఏం చేస్తే బాగుంటుందని అన్నయ్యని వెళ్ళి అడిగాం ఫస్ట్. అన్నయ్య కూడా ముందు వద్దురా, అప్పుడే పవన్ కళ్యాణ్ సినిమా ఏదో ఒకటి, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏదో ఒకటి, దానికి అడిగారు. నేను చెప్పిన తర్వాత థియేటర్కి వచ్చిన వాడు డిసప్పాయింట్ అయితే బాగుండదు కదా అంటే అది దొరికింది నాకు. అన్నయ్య చూడండి, నచ్చితే చెప్పండి, లేకపోతే చెప్పండి అని ఆయన్ని ప్రయత్నించి ఇక్కడ హైదరాబాద్లో అన్నపూర్ణాలో చూపించాను. ఆయనకు విపరీతంగా నచ్చి సరే రేపు మార్నింగ్ చెప్తాను రా అన్నారు. ఇంకా అన్నయ్య చెప్పడం, ఇంకా అక్కడి నుంచి ఆల్ సెలబ్రిటీస్ చెప్పించుకున్నాను. అందరూ చూశారు సినిమా. రామానాయుడు గారు లాంటి వాళ్ళు, నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు, మురళీమోహన్ గారు, కృష్ణారెడ్డి గారు, చాలామంది చెప్పారు. పరుచూరి బ్రదర్స్, వీళ్ళందరూ చెప్పడంతో తెలియకుండా ఒక కిక్ వచ్చింది. అన్నయ్య చెప్పడం ఒక పెద్ద మైలేజ్ ఇచ్చింది. సరే ఏంటి చిరంజీవి గారు ఇది గొప్పగా చెప్పాడు పదండి అన్నట్టు ఓపెనింగ్స్ వచ్చాయి. థియేటర్కి వచ్చి మీరు నమ్మరు, ఇక్కడ దీపక్ థియేటర్లో రిలీజ్ చేయడానికి భయపడ్డాడు. కన్నడ ఓకేనండి, హీరోయిన్ లేదు, సాంగ్స్ లేవు, ఎంటర్టైన్మెంట్ లేదు. మన తెలుగు హీరో, తెలుగు సినిమా అంటే అంతా ఉండాలి, గ్లామర్ అంతా ఉండాలి. ప్లస్ ఆ రోజులు అన్నీ అలాంటి సినిమాలు కదా అన్నీ మనకి. ఇప్పుడు ట్రెండ్లు, కొన్ని కొత్తగా కాన్సెప్ట్లు, క్యారెక్టరైజేషన్స్తో వస్తున్నాయి. ఇది బేసిక్గా కథ ఉంటుంది కానీ క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళిన కథ, అగ్ని మీదే వెళ్ళింది. అదే దీపక్లో మీరు నమ్మరు, అది 100 days ఆడింది. రిలీజ్ చేయడానికి ఆలోచించిన మనిషి ఆ సినిమాని ఏదో 55 లక్షలకి తీసుకున్నాడు. రిలీజ్ అయిన 3వ రోజు 4వ రోజు తెలంగాణలో ఆ రోజుల్లో దగ్గర 2 కోట్లు చేసింది 96లో. ఓవరాల్గా ఆ రోజులో 78 crores చేసింది ఆ సినిమా 96లో. మాకేమనుకుంటున్నారు మీరు, 27 days షూటింగు, 33 lakhs ఎంతో బడ్జెట్. 33 lakhs 96లో. ఇంకా అదేంటో హిస్టరీ. ఆ సినిమాతో మీరు వెనక్కి తిరిగి చూడటానికి అవకాశం లేదు. 50 సినిమాలు ఎక్కడో ఒక రిఫరెన్స్. ఇప్పటికీ నాకు హీరో ఉన్న వాల్యూ, జనంలో ఉన్న వాల్యూ, పోలీసుల్లో ముఖ్యంగా. అబ్బా పోలీసులు అయితే దే ఫీల్ సో ప్రౌడ్. సాయి కుమార్ గారు అంటే మా పోలీసు నిలబెట్టాడు అనే ఫీలింగ్. కంటిన్యూషన్ పటాసు చాలా అది కూడా లిస్ట్ చేసాం భయ్య. తొందరలోనే ఈ ఇయర్ ఉన్నాయి 2-3 సినిమాలు. ఒక 50 సినిమాలు పోలీసుగా ఫినిష్ చేస్తానేమో. ఇది గొప్ప విషయం. 50 సినిమాలు అన్నీ వేస్తాను, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐజీల వరకు అన్ని ర్యాంకులు మారిపోయాయి.